10th క్లాస్ ఎగ్జామ్స్ ఎవరెవరైతే రాస్తున్నారో వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం చూడాలి. ఒక అబ్బాయి 10th స్టూడెంట్ ఎగ్జామ్ రాసినటువంటి అబ్బాయి తన ఆన్సర్ షీట్లో 1000 రూపాయలు అంటే 500 నోట్లు ఉంచి నన్ను ఏదో ఒక విధంగా ఖచ్చితంగా పాస్ చెయ్యండి, కనీసం పాస్ మార్కులైనా వేసి నన్ను గట్టెక్కించండి అనే విధంగా రాసి 500 నోట్లు పెట్టేసి ఒక ఆన్సర్ షీట్ని సార్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సో ఇంత గొప్ప సంస్కారం స్టూడెంట్స్ ఈ ప్రజెంట్ జనరేషన్లో నేర్చుకుంటున్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా స్టూడెంట్స్ గురించి మాట్లాడినా, వాళ్ళ చదువు గురించి మాట్లాడినా, కొంచెం బెదిరించినా, ఇంకా ముందుకెళ్ళి ఒక దెబ్బ కొట్టినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు విపరీతంగా ఫీల్ అయిపోయి వాళ్ళ మీద రియాక్ట్ అయిపోయి డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టీచర్ల మీద అరవడం కానీ, టీచర్లని కొట్టి స్థాయికి కూడా వెళ్తూ ఉన్నారు. రీసెంట్ టైంలో కొన్ని వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. డైరెక్ట్గా స్టూడెంట్సే వాళ్ళ యొక్క సార్లని కానీ టీచర్లను కానీ కొట్టడం. సో మరి ఒక అమ్మాయి తన ఫోన్ లాక్కుంది అని చెప్పేసి తన టీచర్ని చెప్పుతోని కొట్టినటువంటి దాఖలాలు మనం చూసాం. అదేవిధంగా ఒక అబ్బాయి చెప్తున్నట్టు వినట్లేదు అని చెప్పేసి కొంచెం బెదిరించినందుకే ఆ ఒక టీచర్ని కనీసం తన ఏజ్కి కూడా వాల్యూ ఇవ్వకుండా తనని చేతోని కొట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. సో ఇంత గొప్ప సంస్కారం అనేది పిల్లలు నేర్చుకుంటూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంకా సహకరిస్తూ ఉన్నారు. సో ఇలాంటి చదువులు చదివితే, ఈ విధంగా చదువులు ఎగ్జాములు రాస్తే రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, ఏం చేసి బతుకుతారు, ఎలాంటి జాబులు చేసి బతుకుతారు. సో ఇలాంటి సంస్కారాన్ని ఆ పిల్లలకు పేరెంట్స్ నేర్పించేది. టీచర్స్ అనే వాళ్ళు ఎందుకుంటారు, స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ని అందంగా తీర్చిదిద్దడానికి, వాళ్ళకు మంచి అవకాశాలు రావాలి, గొప్ప ఉద్యోగాలు చేసుకోవాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక పోలీస్ కావాలి, ఒక లెక్చరర్ కావాలి అని చెప్పేసి తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా వాళ్ళ టీచర్లే బాధపడుతూ ఉంటారు వాళ్ళ కోసం. సో అలాంటి టీచర్ల మీద ఇంకా అరవడం కానీ, వాళ్ళని కొట్టడం కానీ చేస్తూ ఉంటారు. కానీ పిల్లలు ఇలాంటివి చేసినప్పుడు వీటి గురించి మాత్రం వాళ్ళు ఏమాత్రం కూడా మాట్లాడరు. సో ఈ విధంగా అంటే ఈ రేంజ్కి వెళ్ళారు పిల్లలు అంటే ఆన్సర్ షీట్లో ఆన్సర్ రాసే బదులుకు ఒక్క ఆన్సర్ కూడా రాయకుండా 500 నోట్లు పెట్టేసి నన్ను ఏదో ఒక రకంగా పాస్ చేయండి, కనీసం ఒక 35 మార్కులైనా వేసి నన్ను పాస్ చేయండి అనే విధంగా రాశాడు అంటే సో మరి అయినా ఒక స్టూడెంట్ యొక్క ఆలోచన విధానం అనేది ఎంత క్రూరంగా తయారైంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆన్సర్ షీట్లోని ఈ విధంగా చేశాడంటే స్కూల్లో ఆయన ప్రవర్తన ఈ విధంగా ఉండుంటుంది. స్కూల్లో టీచర్లు చెప్పిన దానికి తను ఏ విధంగా ఎదురు చెప్పుంటాడు. కనీసం ఇంట్లో తల్లిదండ్రులైనా దీన్ని పట్టించుకుంటున్నారంటే అది కూడా పట్టించుకోరు. ఇంకా దానికి బదులు పిల్లలకి సపోర్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం. గరికపాటి నరసింహారావు గారు ఒక స్టూడెంట్ గురించి వాళ్ళ మధ్యాహ్నం భోజనం గురించి మాట్లాడారు అని చెప్పేసి కూడా చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజులలో. కానీ ఆయన ఆంతర్యం ఏంటి అంటే ఇదే. సో పిల్లలకి మీరు చదువు గురించి ఎక్కడ పట్టించుకుంటున్నారు, అది స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే పేరెంట్స్ కావచ్చు, చదువు గురించి పట్టించుకోకుండా అంటే ఫుడ్ గురించి ఆలోచిస్తున్నారు, అది కూడా ఓకే. కానీ చదువు గురించి ఏది, వాళ్ళు చదువుతున్నారా, వాళ్ళు చదవట్లేదా, పాస్ అవుతున్నారా, ఎగ్జామ్స్ రాస్తున్నారా లేదా, సో ఇలాంటివి ఏవి కూడా పట్టించుకోరు. సో ఇది మాత్రం చాలా వైరల్ అవుతుంది ప్రజెంట్ దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క పోర్టల్ అనేవి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సార్ కూడా ఎవరైతే ఈ యొక్క ఆన్సర్ షీట్ని కరెక్షన్ చేస్తూ ఉన్నారో ఆయన మాత్రం ఏమాత్రం కూడా ప్రలోభాలకు లొంగిపోకుండా ఈ యొక్క విషయాన్ని తను షేర్ చేయడమే కాకుండా 0 మార్కులు కూడా వేయడం జరిగింది. సో అంతకుముందు ఇంటర్ ఎగ్జామ్స్లో కూడా ఒక విద్యార్థి ఏం రాశారు, నాకు తల్లిదండ్రులు లేరు, తల్లి అయినా తండ్రి అయినా మీరే సార్, కనీసం నన్ను పాస్ చెయ్యండి, మీరే నాకు దేవుడితో సమానం అనే విధంగా ఒక ఆన్సర్ షీట్లో రాసేశాడు. సో ఈ విధంగా విద్యార్థులు తయారవుతూ ఉంటే రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్ ఏం కావాలి, ఎలాంటి ఉద్యోగాలు వస్తాయని ఒక ఆలోచన తలుచుకుంటేనే అందరికీ కూడా భయం వేస్తుంది. సో ఖచ్చితంగా ఇలాంటివి చేసే వాళ్ళు ఇక మీదట మానుకోండి. కనీసం మీరు ఇంకా ఏదో గొప్ప వేరే తెలియని క్వశ్చన్స్ వస్తాయి, ఏదో తెలియని లోకం నుంచి పట్టుకొచ్చారో ఆ క్వశ్చన్స్ ఏమీ కూడా ఉండవు. మీరు సంవత్సరం పొడవునా ఏదైతే చదువుకున్నారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సో అవి మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఖచ్చితంగా అవే గుర్తుకొస్తాయి. సో ఈ విధంగా మీరు ఆన్సర్లు రాయకుండా ఈ రకరకాలుగా ఎక్స్పెరిమెంట్లు చేయడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. అండ్ ఎవరెవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి.